హలో వ్యూవర్స్, ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గ్రాండ్ నర్సరీ మేళాకి వెళ్ళాము. ఇది వచ్చేసి అయితే హెచ్ఎండి గ్రౌండ్స్ ఐమాక్స్ థియేటర్ దగ్గర. ఇది ఆల్రెడీ జనవరి 22 నుండి జనవరి 26 వరకు జరిగింది. మళ్ళీ పీపుల్ ప్లాజా దగ్గర జనవరి 29 నుండి ఫిబ్రవరి 2 వరకు జరుగుతుంది. ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఫుల్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది. ఎక్కడ కూడా వీడియోని అయితే స్కిప్ చేయకండి. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా అంటే గార్డెనింగ్ సంబంధించినవి, అలాగే మన కిచెన్కి సంబంధించినవి, డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి. ఇక్కడ రేట్లతో సహా అన్నీ మీకు ఇక్కడైతే నేను చెప్తాను. ఎవరైనా వెళ్ళాలనుకుంటే రేపు జనవరి 29 పీపుల్ ప్లాజా దగ్గర ఓపెన్ అవుతుంది. పావు కిలో 250 హనీ ప్లస్ ఇది స్పెషల్ 45 days స్టోరేజ్ ఉంటుంది వితౌట్ ఫ్రిడ్జ్. మాడుగుల స్పెషల్ బెల్లం హల్వా పావు కిలో 250 మేడం. మినిమం 100 grams 100. ఇదేంటి 250 పావు కిలో 50 grams 250 రూపీస్ గ్రాము. ఇది తయారు చేయాలంటే 3 days. ఇవన్నీ ఆర్గానికా? వెంటనే అవ్వదు. ఎంత ఇవి కాస్ట్? 200 తయారీ ప్రాసెస్ కష్టం. ఓకే. స్టోరేజ్ ఎక్కువ 45 days. ప్రైస్ ఎంత? 120. దీనికి డిఫరెన్స్ ఏంటి? హెర్బల్ టీ టేస్ట్ చేస్తున్నాము బిఫోర్ కొనే ముందు. హౌ ఇస్ ఇట్? ఫార్మాగ్రేడ్ లో సల్ఫర్. ఓకే. ఇన్స్టెంట్ మిక్స్ చేసి ఓకే. ఇప్పుడు ఈ చిన్నది ఎంత? చిన్న 120. ఓకే. ఏంటంటే పెద్దది 220. ఇదైతే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఒకటి బాగుంది టేస్ట్. ఎవరైనా వస్తే ట్రై చేయొచ్చు. చూపించదు. ఇది ఒకటి తీసుకున్నాము ప్రజెంట్ అయితే, తర్వాత మళ్ళీ తీసుకున్నాం. ఈ దోశ పెనం ఎంత? అది స్టార్టింగ్ 650 నుంచి ఉన్నాయి మేడం. స్టార్టింగ్ 650 నుంచి ఉన్నాయి. 650 బాగా వస్తాయి దోశలు, బాగా వస్తాయి. గ్యాస్ షేర్ ఎంత కాస్ట్ అది? ఇక్కడ స్క్వేర్ వచ్చేసి 450 మేడం. సింగిల్ ఉంటుంది, జాయింట్ ఏముండదు. పప్పాయి మోడల్ వచ్చేసి 350 ఉంటుంది. చాలా బరువు. ఇది 1150 సార్. ఇది మొత్తం ఐరనే కదా? ఇవన్నీ క్యాస్ట్ ఐరన్ మేడం. ఇప్పుడు ఐరన్ కావాలంటే మీకు క్యాట్లాగ్ ఉంటుంది. ఐరన్ కడాయిస్, ఫ్రై ప్యాన్స్ అన్నీ ఉంటాయి. ఓకే. ఇక్కడ చిన్న చిన్న స్పూన్స్, ఇవన్నీ వుడ్కి సంబంధించిన స్పూన్స్. ఇక్కడ చూడండి అందమైన సైకిల్స్. ఇంట్లో మనం పెట్టుకోవచ్చు, బాగుంటుంది. అది ఓన్లీ డెకరేషన్. డెకరేషన్. పాలు అమ్మేవాడు సైకిల్ మీద వెళ్తాడు కదా, పాలు అమ్మేవాడు కాదు అతను. అలా. అదేంటిది ఎక్స్ప్లెయిన్ చేయి. ఇది ధూపం వేసుకునేది, ఆల్రెడీ మా ఇంట్లో ఉంది. చేసిరా? ఎంత ఇది చిన్న ఓపిల ఎంత? అది పోపుల పట్టి చూపించి. 600 బాగుంది. ఇక్కడ చూపించింది. ఇవి తీసుకున్నాను. కప్స్ అయితే చాలా బాగున్నాయి.
ఒకసారి టీ కప్స్ అయితే చాలా బాగున్నాయి. దే ఆర్ కవర్. ఇవి డెకరేటివ్ ఐటమ్స్. ఇవి కూడా పూజకి ఇలా పెడతా ఉంటారు కదా, చూస్తూ ఉంటాయి ఇవి. ఈ కప్స్ శిల్పారామంలో కూడా చూసాం మనం ఇంతకుముందు. ఇక్కడ కూడా ఉంటాయి ఇలాంటివి. ఇంకా రకరకాలుగా హోమ్ అంటే డెకరేటెడ్గా పెట్టుకోవచ్చు. ఇవన్నీ మనం బాల్కనీలో పెడతారు. ఇవి మన తులసి కోట ముందు ఎక్కువగా పెడతా ఉంటారు. ఇది వచ్చేసి మామిడి అల్లం అంట. దీంతో పచ్చళ్ళు అవి ఇవి చేసుకుంటారు. మామిడి అల్లం ఇవి నాటుకుంటూ వస్తాయా? మళ్ళీ ఇట్లా పెడితే వస్తాయా? ఓకే. ఎంత ఇవి కాస్ట్ చెప్తారా ఒకసారి? కాస్ట్ చెప్తారా? ఇవి ఇవి ఎంత అంటారు? ఇవి అంటున్నారు. ఇదైతే ఇదే ఒకటి ఎంత? ఇది 100, ఇవి 100కి 2. టీ జింజరా? ఇది టీ జింజరా అంటే? ఓకే. ఇక్కడ మామిడి అల్లం తీసుకుంటున్నాం గార్డెన్ కోసం. వందకు 5 అంట. మేము ఇదొకటి తీసుకున్నాం. ఇక్కడ చూడొచ్చు రామఫలం అంట, అది అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కేరళకు సంబంధించినవి సీడ్స్ కూడా, అన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. చాలా మంచి మంచి వెరైటీస్ ఎంత ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందాక మనం చూసాం అక్కడ బీట్రూట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మనం టేస్ట్ చేసి ఏవైనా తీసుకోవచ్చు నచ్చితే. కానీ బాగున్నాయి ఫ్రెండ్స్ అన్నీ. మిల్లెట్స్ చేసినామంట. ఇక్కడ చూడండి పాపడ్స్ ఉన్నాయి, రాగివి, ఇవన్నీ కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి. ఇవ్వవా ఇది? ఇది తీసుకున్నాం ఫ్రెండ్స్. గవ్వలు, బెల్లము, తాటి బెల్లంవి. వాటర్ ఇవ్వరా కొంచెం నాకు? ఇక్కడ అన్నీ అయిపోయేసి కదా వాటర్. ఓపెన్ చేయబడుతుంది. సరే ఇంకో ఫోన్ ఇద్దే. అది ఈ దొండ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ కోర్ట్స్. ఇంకా మా వాళ్ళు అక్కడ కూర్చున్నారు, ఏం తింటారేమో తెలియదు. నేను మాత్రం కూర్చునేంత టైం లేదు. ఒకవైపు గార్డెన్ గురించి వెళ్తున్నాను, ఒకవైపు కిచెన్ ఐటమ్స్ అన్నీ. ఒకటి కాదండి, నేను ఇటువైపు గార్డెన్ కవర్ చేయాలి, ఇటువైపు వ్లాగ్ కూడా కవర్ చేయను. కాబట్టి నేను ఎక్కడ టైం లేదు నాకు. అన్నీ ప్రకృతి వ్యవసాయం ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్, అన్నీ ఆర్గానిక్వి. ఇక్కడ స్ప్రింగ్ పొటాటో ఎంత? స్ప్రింగ్ పొటాటో 70యా? మామూలుగా అయితే ఇది బయట 100 ఉంటుంది, ఇక్కడ 70 చెప్పారు. ఆగు ఆగాగు కొంచెం తిప్పుది అందులో అంటూ నేను చూపిస్తా. ఇక్కడ చూడండి డక్ ఎలా ఉందో, బాగుంది ఫ్రెండ్స్. ఇది డక్. ఇక్కడేమో చూడండి భలే ఉంది. 150 అంటే ఇది. ఫ్రాగ్. ఇవన్నీ ఇండోర్ ఐటమ్స్, అంటే డెకరేట్గా పెట్టుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు ఇందులో, అంటే మామూలుగా బాల్కనీలో పెట్టుకోవచ్చు. అందరూ చాలా బాగుంది. ఇక్కడ చూడండి మంచిలాగా. ఓకే, అదొకటి మొత్తం కవర్.
ఇటు ఒక నొక్కు. భలే ముద్దుగా క్యూట్గా ఉన్నాయి. భలే అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మంచిగా హ్యాంగింగ్వి బాల్కనీలో. ఇదైతే భలే క్యూట్గా ఉంది ఫ్రెండ్స్. అసలు ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది. అది క్యూట్గా అనిపిస్తుంది. మంచిగా బాల్కనీలో ఫ్రాగు ఎంత బాగుంది. ఇక్కడ రాబిట్స్, ఇక్కడ చూడండి ఇది కూడా ర్యాబిట్ ఎంత బాగుందో. క్యారెట్ ఇవన్నీ అసలు బాగున్నాయి. ఇవన్నీ బాల్కనీలో పెట్టుకోవచ్చు, చాలా బాగున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్గా. అగ్రి ఆయిల్ అంటే ఇది. ఇక్కడ ఆయిల్స్ కొనాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇవి కూడా స్టోన్స్తో చేశారు చూడండి, భలే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇందాక మనం చూసాం కదా, అక్కడ కూడా ఉన్నాయి ఇవన్నీ. ఈరోజు ఇక్కడ 26th ఇక్కడ లాస్ట్, కాకపోతే మళ్ళీ 29th అక్కడ ఉంటుంది. అంబేద్కర్ స్టాచ్యూ చూడొచ్చు మీరు ఇక్కడ. ఇది ట్యాంక్ బండ్. ఈరోజు ఇక్కడ లాస్ట్, ఇంకా అక్కడ మళ్ళీ 29th అక్కడ స్టార్ట్ అవుతుంది పీపుల్ ప్లాజా దగ్గర. అది కూడా మీకు అంతా డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. కానీ ఇక్కడికి వస్తే మంచి వర్తే ఫ్రెండ్స్, అన్ని రకాలుగా దొరుకుతాయి. ఇక్కడ ఆల్రెడీ నేను దొండపాదులు తీసుకున్నాను కదా. నువ్వు తీసుకుంది ఎందుకు మమ్మీ? ఇక్కడ చూడండి చాలా రకరకాలు ఉన్నాయి. ఇది మొత్తం వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి, శిల్పారామం నుంచి వచ్చి పెట్టారు. ఇది అన్నీ వుడ్వి కదా, ఫుడ్కు సంబంధించినవన్నీ డెకోర్ ఐటమ్స్. వీళ్ళు స్వయంగా పండించిన హనీ. డయాబెటీస్కి సపరేట్ ఇంకో హనీ తయారు చేసాం. నేరేడు పండు గింజలు అండ్ హనీ సార్. గింజలు పేస్ట్ చేసి హనీలో అనమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే బాడీలో షుగర్ లెవెల్ కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తుంది, యాసిడిటీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది మేము నేరేడు సీజన్లో తయారు చేస్తాం. అయిపోతే మళ్ళీ నెక్స్ట్ నేరేడు సీజన్ దాకా వెయిట్ చేయాలి. అలాగే అల్లం తేనె అనమాట. అల్లము, నాటు అల్లం తేలే దగ్గు, జలుబు, కఫం, యాసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇది పనిచేస్తుంది. గులాబీ రేకులు తేనె, ఇది బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్కి, బాడీ కూల్ చేయడానికి ఇది పనిచేస్తుంది. అలా మంచిగా ఆరోగ్యం సంబంధించిన పెప్పర్ ఉందా? పెప్పర్ అది అక్కడ ఉంది. అరకులో పండే మిరియాలు ఎంత? ఇవా 1100 kg, కాకపోతే 100 grams ఉంటుంది. ఎంత ఉంది? 100 పావు కిలో ఉంది. పావు కిలో 300. పావు కిలో 300. కేజీ రెండు తయారు చేస్తాం. అంటే కేజీలు అయిపోయినాయి. అరకు హనీ అట్లనే వాడుకోవచ్చు, నార్మల్ హనీలాగా వాడుకోవచ్చు. ఇది ఏంటంటే స్పెషల్ బెనిఫిట్ ఏంటంటే పసుపు అంటే ఏంటిది? ఎంత ఇది? అది 100 గ్రాములు 100 రూపాయలు. అది ఇదేంటి కుకింగ్కేనా? అది వంటలోకేనా? స్కిన్ అలర్జీకి, మోతాలు సార్, కబాబ్ గోల్డ్, జలుబు, దగ్గు, క్యాన్సర్కి ఎంత ఇది? వేడి నీళ్ళు వేసుకొని తాగుతారు. తాగడానికా? మరి కుకింగ్ అని చెప్తారు. కుకింగ్కి వాడచ్చు మేడం, ఎక్కువ వాడుకోవచ్చు. ఇవి న్యాచురల్వి. ఏంటివి ఇవి? ఏం ఆయిల్? చెప్పండి. ఫ్రీడమ్ పెయిన్ ఆయిల్. ఇక్కడ చూడొచ్చు చాలా మంది కొనేసుకున్నారు. ఇక్కడ చూడొచ్చు రకరకాల మొక్కలు. ఇదంతా గార్డెన్ సంబంధించినవి ఉన్నాయి ఇక్కడ. నేను ఒక్కటి అది తీసుకోవాలనుకుంటున్నాను. అన్నీ చూద్దాం. సారీ, ఇంకో గార్డెన్ క్రౌడ్ చూడండి. మన హైదరాబాద్లో గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈరోజు ఇక్కడ లాస్ట్ డే కాబట్టి చాలామంది ఉన్నారు.
ఇక్కడ చూడండి షాప్ గుర్తుపెట్టుకోండి, కస్టమర్స్కి బాగా రెస్పెక్ట్ ఇస్తారు. ఇక్కడ ఇవి ఉన్నాయి, గోరెంటాకు పొడి అంటే సేంద్రియ పసుపు, నీలి ఆకుల పొడి. ఒకసారి వీటి పేరు చెప్తావా బాబు? ముల్తాని మట్టి అవేంటి ఒకసారి చెప్పవా? శీకాకాయ. ఇక్కడ కుంకుడుకాయ పౌడర్ కూడా ఉంది ఫ్రెండ్స్. కుంకుడుకాయకి ఇదేంటి? కొంచెం కుంకుడుకాయ పౌడర్ ఇవ్వవా? ఇక్కడ నేనైతే కుంకుడుకాయ పౌడర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కుంకుడుకాయ పౌడర్ ఎట్లా వాడాలి ఒకసారి చెప్తావా? కుంకుడుకాయ పౌడరు, గుంటగలగడాకు పొడి అంట, అశ్వగంధ పొడి, బీట్రూట్ పౌడరు, సీకాకాయ పొడి, ముల్తాన్ మట్టి, కస్తూరి పసుపు, ఉసిరి పొడి. ఫుడ్ ఆర్డర్ చేసుకుని తిన్నాము, అస్సలు బాగాలేదు. కాకపోతే ఇంకా తిన్నామంటే ఇంకా షాపింగ్ ఇది మిడిల్లో తిన్నాము. తర్వాత గార్డెన్ గురించి వీడియో చేశాను, అవి గార్డెన్ ఛానల్లో పెడతాను అనమాట. తర్వాత ఏమేమి కొన్నాము గార్డెన్ సంబంధించి ఇంట్లోకి అనేది కూడా మీకు ఒక వీడియోలో చూపిస్తాను. గార్డెన్ కూడా లింక్ అయితే పెడతాను. ఛానల్ కూడా వీడియోస్కి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కుంకుడుకాయలు కూడా మేడం, అక్కడ కలోంజీ కూడా మేడం, చీకాయ కూడా మేడం, అక్కడ ఉంది అటు సైడ్ రైట్ సైడ్. ఇక్కడ బ్యూటీ కొనే దగ్గర మాత్రం చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు. బ్యూటీ ప్రోడక్ట్స్ యూట్యూబ్ సూపర్ చేస్తున్నారండి, మీరు కూడా చూడండి, సపోర్ట్ చేయండి. బాగా కిటకిటలు ఆడుతున్న షాప్ అంటే ఇదే. ఎందుకంటే లేడీస్కి బ్యూటీ అంటే అంత ఇష్టం కాబట్టి బ్యూటీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఎన్నో ఉన్నాయి ఇక్కడ. అందుకే జనాలు ఇంతగానో ఉన్నారు ఇక్కడ. ఇక్కడ రిలాక్సేషన్ కోసం కూర్చొని కొన్ని అయితే ఆర్డర్ ఇచ్చిన ఫ్రెండ్స్, చూద్దాం ఎలా ఉంటాయో. దగ్గర ఏదేనండి